రేవంత్పై ముప్పేట దాడి. ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారా? ఇక రేవంత్ తన సైన్యాన్ని సిద్ధం చేయాల్సిందేనా? తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా టార్గెట్గా మారారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలే కాదు, కాంగ్రెస్లోని ఓ వర్గం కూడా నిత్యం విమర్శల దాడి చేస్తూనే ఉంది. ఇది బహిరంగ రహస్యమే. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ని కాదు, రేవంత్ని బలహీనం చేస్తే చాలు అంటేనే అర్థం చేసుకోవచ్చు రేవంత్ ఎంత స్ట్రాంగ్ లీడర్గా ఎదుగుతున్నారో. సీఎం కాకముందు నుండి కూడా రేవంత్ని ఎలాగైనా బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి స్వపక్ష విపక్ష పార్టీలు. ఇప్పుడు ఈ లిస్టులోకి తీన్మార్ మల్లన్న కూడా చేరిపోయారు. ఇంతకుముందు ఆయన బీసీ నినాదం ఆవేశంలో ఏదో చేస్తున్నారని అనుకునేవారు. కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నేరుగా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్పై ఎవరూ ఊహించని విధంగా ఆరోపణల వర్షం కురిపించారు. ఏకంగా రేవంత్ బీజేపీని బలోపేతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఎంపీ స్థానాల్లో ఆయనే బీజేపీని గెలిపించాలని ఇండికేషన్ ఇచ్చారంటూ మాట్లాడేశారు. అంతేకాదు, అసలు రేవంత్ సీఎం సీటుకు తానే మొదటి పునాది రాయి వేశానని చెప్పుకొచ్చారు. మల్లన్న చాలా మాట్లాడారు. కానీ రేవంత్ను ఈ స్థాయిలో టార్గెట్ చేయడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కలకలం రేపుతుంది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చింది రేవంతే అన్న విషయం చాలామందికి తెలిసిందే. మల్లన్నకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు కూడా రేవంత్ ఢిల్లీ వేదికగా గట్టిగానే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కూడా అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్లో బాగానే చక్కెర్లు కొట్టాయి. సమీకరణాలు కుదరకపోయేసరికి ఎమ్మెల్సీ చేశారనే టాక్ కూడా వినిపించింది. కానీ మల్లన్న రేవంత్ సీఎం అయిందే తన వల్ల అని చెప్పుకోవడమే కాకుండా ఆయనపై బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. మల్లన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే కలకలం రేపుతున్నాయి. వ్యూహాత్మకంగా మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారన్నట్లుగా వాటికి బలాన్ని చేకూరుస్తూ వెంటనే ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ బీజేపీలోకి వస్తే తప్పక ఆహ్వానిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఎంత బలమైన నాయకుడిగా ఎదగకపోతే ఇంతమంది రేవంత్ని టార్గెట్ చేస్తారని ఆయన సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా అంతా రేవంత్కు వ్యతిరేకంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి బలపడితే ఇక తమకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదని మిగతా వారంతా ఏకమవుతున్నారు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ప్రత్యర్థులు అలా చేయడం వల్లనే రేవంత్ మరింత బలోపేతం అవుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ రాజకీయం మొదటి నుండి సంచలనమే. ఆరోపణలకు బెదరకుండా, అవమానాలకు వెరవకుండా ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తూ తను అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి పాలనలోనూ తన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్. రేవంత్ కోసం పోరాడి అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి పదవి లేకున్నా నేటికి రేవంత్కు అండగా నిలబడ్డ అద్దంకి దయాకర్ లాంటి వారి గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక రేవంత్ తన సైన్యాన్ని నిర్మించుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రాజకీయ చదరంగంలో రాజు సైన్యం ఒక్కడే అయి యుద్ధం చేస్తున్న రేవంత్ తన ఎత్తులతో ప్రత్యర్థుల్ని ఎలా చిత్తు చేస్తారో.